So our topic today, air around us. ఓకే, మనం అందరం కూడా ఎయిర్ని ఫీల్ అవుతాం. ఎవరం చూడలేం కదా, కానీ ఫీల్ అవుతూ ఉంటాం. సో ఎయిర్కి సంబంధించిన కొన్ని విషయాలు, ఎయిర్కి వెయిట్ ఉంటుందా, నెక్స్ట్ ఎయిర్ అనేది స్పేస్ని ఆక్యుపై చేస్తుందా చేయదా, ఇలాంటివన్నీ విషయాలు కూడా మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్, ఎయిర్ అరౌండ్ అస్. ఓకే, the first tumbler, okay, page number 22, volume 1 and course book. Okay, term 1 course book, page number 22. The first tumbler is completely filled with colored water. The second tumbler is half filled and another is no water in the third. In general terms, the third tumbler is said to be empty. Is it really empty? Does it contain anything? The third tumbler, which is said to empty, it is not really empty as it appears. It contains air which cannot be seen. The remaining half of second tumbler also contains air. Do remember, air occupies every available empty space on the earth. As a general rule, there is no empty space on the surface of the earth unless otherwise stated. ఓకే, మనకి ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉంది కదండి. ఏంటి ఆ ఎక్స్పెరిమెంట్? 3 గ్లాసెస్ ఉన్నాయి, అంటే 3 టంబ్లర్స్ ఉన్నాయి కదా. 3 టంబ్లర్స్ ఉన్నాయి, అంటే 3 గ్లాసులలో కూడా మనం ఏం చేసాము, వాటర్ని ఫిల్ చేయలేదు. ఒక గ్లాస్లోనే ఫుల్గా ఫిల్ చేసాము, ఇంకొకటి హాఫ్ వరకు ఫిల్ చేసాం. లాస్ట్లో ఏం చేసాము, ఎంటీ గ్లాస్ అనేది పెట్టేసాం కదా. సరే, ఇప్పుడు ఈ 2 గ్లాసెస్లో ఏమున్నాయి, ఒక దాంట్లో ఫుల్గా వాటర్ ఉంది, ఇంకొక దాంట్లో ఏముంది, హాఫ్ వాటరే ఉంది, ఇంకొక దాంట్లో మనము ఎంటీగా పెట్టేసాం. ఇప్పుడు మనకు కనిపించేది ఏంటి, ఎంటీగా ఉన్న దాంట్లో వాటర్ లేవు, అది ఖాళీ గ్లాసే అనుకుంటాం. కానీ అక్కడ ఏముంటుంది, ఎయిర్ అనేది అవైలబుల్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏదైతే హాఫ్ ఆఫ్ ద గ్లాస్కి వాటర్ అనేది ఫిల్ చేసామో దానిపైన కూడా, హాఫ్ గ్లాస్ వరకే కదా మనం వాటర్ అనేది ఫిల్ చేసింది, సో దానిపైన కూడా ఏముంటుందండి, ఎయిర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ లెట్ us ప్రూవ్, దీన్ని మనం ప్రూవ్ చేద్దాం. ఫిల్ ఎ బౌల్ విత్ వాటర్, హోల్డ్ ఎ గ్లాస్ upside down above the water, push it slowly into the water. ఇప్పుడు ఒక టబ్లో ఏం చేయాలి, వాటర్ తీసుకోవాలన్నమాట. ఓకే, జస్ట్ ఎ మినిట్, నా దగ్గర ఉన్న వాటర్తో చూపిస్తాను. ఇలా ఒక టబ్లో ఒక ట్యూబ్ లాగా ఉండే బౌల్ తీసుకొని ఏం చేయాలి, దీన్ని కంప్లీట్గా వాటర్తో ఫిల్ చేయాలి. వాటర్తో ఫిల్ చేసిన తర్వాత ఏదైతే టంబ్లర్ ఉంటుందో గ్లాస్ అనేది ఏం చేయాలి, అప్ సైడ్ డౌన్, అంటే మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా, పేజ్ నెంబర్ 23 కోర్స్ బుక్ టర్మ్ 1లో. సో అలాగా అప్ సైడ్ డౌన్ స్లోలీ ఇంటూ వాటర్, దాన్ని ఏం చేయాలి, లోపలికి కంప్రెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ హోల్డ్ ద గ్లాస్ till it touches the bottom of bowl. The water cannot enter into the glass as it contains ఎయిర్. సో మనం రివర్స్లో పెట్టినప్పుడు గ్లాసు దాని లోపలికి వాటర్ అనేది ఎంటర్ కాదనమాట. నౌ till the glass absorb the bubbles of air coming out to glass surface as the water is entering into the glass. మళ్ళీ మనం ఏం చేస్తాం, కొంచెం టిప్ చేస్తాం అనమాట. కొంచెం రివర్స్లో పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది ఎంటర్ అవుతుంది. వాటర్ ఎంటర్ అవుతుంతో పాటు ఏమొస్తుంది, బబుల్స్ అనేవి వస్తాయి. ఎందుకు ఇలా బబుల్స్ వస్తాయి, ఎయిర్ అనేది వాటర్లో ప్రజెంట్ అయింది, గ్లాస్లో ప్రజెంట్ అయింది కాబట్టి. మామూలుగా మనకు జస్ట్ ఏ మినిట్ అని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలాంటి టంబ్లర్, ఇలాంటి బౌల్లో మనం వాటర్ని ఫుల్గా ఫిల్ చేసి గ్లాస్ని ఇలా రివర్స్గా పెట్టి లోపల వాటర్లో పెట్టినప్పుడు మనకు గ్లాస్లో ఏమాత్రం కూడా వాటర్ అనేది కంటైన్ కావంటే లోపలికి వెళ్ళవు. అలా కాకుండా వాటర్ని మనం ఇలా కొంచెం టిప్ చేసి లోపలికి పెట్టినప్పుడు, అప్పటి నుంచి ఇలా పెట్టి ఉంటాం కదా, ఒక్కసారి ఇలా టిప్ చేసే లోపల ఈ గ్లాస్లో ప్రజెంట్ అయ్యిండే ఎయిర్ అంతా కూడా బబుల్స్గా బయటకు వచ్చేసి లోపలికి ఏం వెళ్తుంది, వాటర్ అనేది వెళ్తుంది. వన్స్ అగైన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒక ట్యూబ్ లాగా ఇలాంటి వాటర్, దీంట్లో ఈ బౌల్లో వాటర్ తీసుకొని దీంట్లో ఏం చేయాలి, గ్లాస్ని ఇలా మనం హోల్డ్ చేసి అప్ సైడ్ డౌన్గా ఇలా హోల్డ్ చేసిన తర్వాత లోపల ఎయిర్ ఉంటుంది కాబట్టి ఈ గ్లాస్లో ఏమవ్వదు, మనకు వాటర్ అనేది కంటెంట్ కాదు, అంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళదు. అలా కాకుండా ఇలా ఉండేదాన్ని మనం కొంచెం టిక్ చేసి, అంటే కొంచెం ఇలా పెట్టినప్పుడు లోపల ఉన్న ఎయిర్ అంతా బబుల్స్ రూపంలో బయటికి వచ్చి
వచ్చి వాటర్ అనేది లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, గ్లాస్లో ఏమున్నట్లు ఎయిర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇక్కడ మనం అనుకుంటాం ఇక్కడ ఎంటీ గ్లాస్ లేండి ఏమీ ఉండదు అనుకుంటాం, కానీ ఇక్కడ కూడా ఏముంటుంది, ఎయిర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. వెన్ వీ ఫీల్ ఎయిర్ ఇన్ ఓపెన్ ఏరియాస్ మామూలుగా చాలామంది పిల్లలకి ఏంటంటే ట్రైన్లో బస్సెస్లో వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి ఏంటంటే బస్సులలో ట్రైన్లలో వెళ్ళేటప్పుడు చేతులు బయట పెట్టడం, గాలి రాగానే హీరోయిన్స్ లాగా ఏమైపోతుంటారు, ఇలా హ్యాండ్స్ అనేవి బయట పెట్టేసి తల బయట పెడతారు. మన టైం బాగుంటే పర్లేదు, లేదనుకోండి ఏదైనా లారీయో ట్రాక్టర్ వచ్చిందనుకోండి దాని తర్వాత మనం కూడా సినిమాలలో ఫీల్ అయిపోతూ ఉంటారు. అందుకే బీ కేర్ఫుల్. ఎప్పుడైనా బయట జర్నీస్లో వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంటే హీరోలకైతే వాళ్ళకి డబ్బులు ఇస్తారండి, బాగా కోట్లు లక్షలు ఇస్తారు. మనకేమి ఇస్తారు, ఏమీ ఇవ్వరు. మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యామనుకోండి ఉండేటివి కూడా వెళ్ళిపోతాయి. అందుకే ఎంతవరకు చూడాలో టీవీస్ కానీ కార్టూన్స్ కానీ సినిమాస్ కానీ అంతవరకే చూడాలి. కాదు కూడదని ఎక్కువ చూసామనుకో వాటి వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఎంటర్టైన్మెంట్ పరంగా అన్నే నష్టాలు ఉంటాయి మన ఎమోషన్స్ పరంగా. సో బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ డూయింగ్ దట్. ఓకే, నెక్స్ట్ వెన్ ద క్లాత్ షైన్స్ ఆల్వేస్. మన క్లాత్స్ ఏం చేస్తుంది, బయట ఆరేసి ఉంటాం కదా బట్టలు ఆరేసినప్పుడు గాలి వస్తే అవి ఏం చేస్తాయి, బ్లో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వెన్ పేపర్స్ ఫ్లై ఆఫ్ నియర్ అనే ఓపెన్ విండో. మనం ఇంకా ఎప్పుడు ఫీల్ అవుతాం ఎయిర్ని, ఎప్పుడు చూడగలుగుతాం అంటే జస్ట్ ఫీలింగ్ అంతే. ఎప్పుడు అవుతుంది, పేపర్స్ అన్ని గాలికి ఏమైతే ఎగురుతూ ఉన్నప్పుడు. వెన్ లీవ్స్ ఆన్ ద ట్రీ బ్రాంచెస్ రిస్లీ. ఇంకోటి ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఆకులన్నీ కూడా కింద రాలిపోతూ ఉంటాయి. ఎయిర్ ఈజ్ ఇన్విజిబుల్. ఎయిర్ మనకు కనిపించదు, బట్ వీ కెన్ ఫీల్ ఎయిర్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్. కానీ ఎయిర్ మూవ్ అయ్యేటప్పుడు కదిలేటప్పుడు మనకు కనిపిస్తుంది, అంటే ఫీల్ అవుతాము. ద మూవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ విండ్. వాట్ ఈస్ మీన్ బై విండ్? ద మూవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ విండ్. టేక్ డౌన్ చిల్డ్రన్, ద మూవింగ్ ఎయిర్ ఇస్ కాల్డ్ విండ్. ఎయిర్ ఈజ్ టేస్ట్లెస్. ఎయిర్కి టేస్ట్ అనేది ఉండదు. కలర్లెస్. కలర్ కూడా ఏమి ఉండదు. నెక్స్ట్ ఆర్డర్లెస్. ఆర్డర్ అంటే ఏంటన్నా, ఓడర్ అంటే ఏంటి, స్మెల్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. ఇక్కడ పేజ్ నెంబర్ 24లో మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చూస్తున్నారు కదా, ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో నేను చెప్తాను. లెట్ us know about some properties of air. కొన్ని ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం ఎయిర్ గురించి. టేక్ వన్ empty plastic bag such as an empty polythene carry bag. Hold the top open and move the bag through the air to fill it with air. Close the bag by twisting the opening and holding it with one hand. With your free hand, squeeze the bag till the bubbles as shown. Air in the bag accumulates at the bottom of it, causes a bulk. ఓకే, ఇక్కడ మీకు ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది ఇక్కడ, అక్కడ పిక్చర్స్లో చూస్తున్నారు. నేను కూడా మీకు ఈ ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. జస్ట్ ఎ మినిట్. ఓకే, ఇక్కడ నేను ఒక కవర్ తెచ్చాను కదా. ఓకే, ఈ కవర్లో ఏం చేయాలి, నేనంతా ఎయిర్ అనేది ఫిల్ చేస్తాను. ఈ ఫిల్ చేసిన తర్వాత నేను ఏం చేస్తాను, ఇలా ట్విస్ట్ చేస్తాను. ట్విస్ట్ చేసి ఇలా పైన లాక్ చేస్తున్నాను. చూసారా, నేను ఇక్కడికి వెళ్తే లాస్ట్ వరకు ఏమవుతుంది, బదులు అంటే గుడ్డలాగా వచ్చేస్తుంది కదా. ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలి. కవర్ని ఏం చేయాలి, ట్విస్ట్ చేసి క్లోజ్ చేయాలి. లాస్ట్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఒక బల్క్ అంటే ఒక లావ్ అయిన గుడ్డలాగా వచ్చేస్తుంది కదా, బలూన్ లాగా వచ్చేస్తుంది కదా. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. ఇది మనకి ఏదైతే కింద లావుగా ఉందో దీని లోపల మనం ఏం పెట్టలేదు కదా, ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ ఏ థింగ్స్ కానీ మనం పెట్టలేదు, కానీ జస్ట్ మనం ట్విస్ట్ చేసి హోల్డ్ చేసాం ఈ కవర్ని. సో లాస్ట్కి వచ్చేటప్పుడు ఏమైంది, ఇది కొంచెం ఉబ్బినట్లు ఉంది. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. ఎయిర్ అనేది ఏం చేస్తుంది నాన్న, స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఉందన్నమాట. ఇంకొకటి ఏంటి, టేక్ ఏ యూనిఫామ్ రిగ్ స్టిక్, 2 deflated balloons of a same type, same size, one inflated balloon at a piece of thread, suspended the stick at the center, tie deflated balloons with piece of thread, each end of stick as shown in the figure. Make sure that bottom of the balloon are at equal distance from the center. Observe the position of the stick. What does it contain?
The stick is horizontal, that means the weight of two default balloons is equal. Now replace one default balloon with inflated one. The position of the stick is not horizontal now. The end of the stick to which inflated balloon is attached goes down. What does it shows? Okay, ఇది ఇంకొక ఎక్స్పెరిమెంట్, ఇది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇలాంటి ఒక స్టిక్ తీసుకోవాలన్నమాట. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, నా దగ్గర బెలూన్స్ లేవండి, డ్యూ టు లాక్డౌన్ నాకు దొరకట్లేదు. ఐ మీన్ ఇక్కడ మాకు నియర్లో దొరకట్లేదు బెలూన్స్, సో లేదు నా దగ్గర. సో నేను దీంతోనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐ హోప్ పిల్లలు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ సేమ్ చూస్తున్నారు కదా స్టిక్ ఎలా ఉందో, ఇలాంటి ఒక స్టిక్ తీసుకోవాలి. టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ బెలూన్స్, వీటి లోపల ఏది కూడా ఎయిర్ అనేది ఉండకూడదు. నార్మల్గా బెలూన్స్ ఉంటాయి కదా, ఎయిర్ అనేది లోపలికి వెళ్ళకుండా నార్మల్ మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయి బెలూన్స్, అలాంటి బెలూన్స్ తీసుకొని టూ సైడ్స్ ఏం చేయాలి, అటాచ్ చేయాలి. ఇప్పుడు ఈ బెలూన్ ఇలా పట్టుకోండి, ఎక్కడైనా మీకు అన్ఈక్వల్గా కనిపిస్తున్నాయా? అన్ఈక్వల్, బాగా వినాలి, ఈక్వల్ కాదు, సమానం కాదు, అన్ఈక్వల్, ఎక్కడైనా అసమానంగా ఇంబ్యాలెన్స్డ్గా కనిపిస్తున్నాయా? ఎక్కడ కనిపించట్లేదు కదా. ఇప్పుడు సరే, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, రెండు కూడా సేమ్ వెయిట్లోనే ఉన్నాయి అని చెప్పేసి అర్థమైంది. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఈ బెలూన్స్ సరే ఈక్వల్గా ఉండే ఈ బెలూన్స్ తీసేసి నేను ఏం చేస్తున్నాను, గాలి ఉన్నట్టే ఎయిర్ ఉండే బెలూన్ని అటాచ్ చేస్తున్నాను. ఎయిర్ ఉండే బెలూన్ అటాచ్ అయినప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా స్టిక్ అనేది కిందకు వంగిపోతుంది. మామూలుగా మనకు హారిజాంటల్గా ఉండే స్టిక్ ఒక్కసారిగా ఏమైపోతుంది, డౌన్ అయిపోతుంది. ఎందుకు డౌన్ అయిపోతుంది, ఇక్కడ వెయిట్ అనేది ఉంది. దీని లోపల నేను ఏమి బరువు పెట్టాను, దీని లోపల ఏమైనా 1 కిలో గోధుమ పిండో 1 కిలో మైదా పిండో వేసానా, ఏమీ వేయలేదు. కానీ ఎందుకు ఇలా డౌన్ అయిపోయింది, దీని లోపల ఏముంది నాన్న, ఎయిర్ అనేది ప్రజెంట్ అయింది. కాబట్టి వెయిట్ అనేది వస్తుందా లేదా, ఇది డౌన్ అయిపోతుందా లేదా. ఈ పక్కన బెలూన్ ఏమో, ఇది సపోజ్ బెలూన్ అనుకోమంటున్నాను, బికాస్ ఆఫ్ ఐ క్యాన్ ఫైండ్ ఎనీ బెలూన్స్ రైట్ నౌ హియర్, సో దట్ ఐఎమ్ షోయింగ్ దిస్. ఓకే, సో ఈ బెలూన్ ఏమో స్ట్రైట్గానే ఉంది, కానీ ఈ బెలూన్లో ఎయిర్ లేదు కాబట్టి ఇది కిందకి వంగిపోలేదు. కానీ ఈ బెలూన్లో ఎయిర్ అనేది ఉంది కాబట్టి ఇది ఏమైపోతుంది, డౌన్ అయిపోతుంది. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది నాన్న, ఎయిర్ హ్యాస్ వెయిట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉందన్నమాట. ఇందాక ఏం చూసాము, ఎయిర్ ఆక్యుపై స్పేస్, దేన్ని బట్టి చూసాము, పాలిథిన్ కవర్తో ఎయిర్ ఆక్యుపై స్పేస్ అనేసి చూసాం. ఇప్పుడు ఏం చూసాము, ఎయిర్ హ్యాస్ వెయిట్ అని చెప్పేసి చూసాం. ఇప్పుడు ఇంకొకటి, ఓకే, ఇంకొక ఎక్స్పెరిమెంట్. టేక్ ఏ గ్లాస్ టంబ్లర్ అండ్ పీస్ ఆఫ్ థిక్ కార్డ్బోర్డ్ బిగ్ ఎనఫ్ టు కవర్ ద మౌత్ ఆఫ్ ద టంబ్లర్. ఇలాంటి ఒక గ్లాస్ తీసుకోండి, టంబ్లర్ తీసుకోండి, దీనిపైన ఏం చేయాలి, కప్బోర్డ్ అంటే ఇలాగా ఒకటి ఫుల్గా కవర్ అయ్యే కప్బోర్డ్, ఇంత పెద్దదైతే వద్దు, జస్ట్ నార్మల్గా కవర్ అయ్యే కప్బోర్డ్ ఒకటి తీసుకోండి. fill the tumbler with water to brim without air bubbles. Cover the mouth of the tumbler with cardboard. While holding the cardboard in place with one hand, turn the tumbler over. సో ఈ టంబ్లర్లో ఏం చేయాలి, ఫుల్గా వాటర్ అనేది ఫిల్ చేయండి. వాటర్ ఫిల్ చేసిన తర్వాత ఏం చేయాలి, దీనిపైన కార్డ్బోర్డ్ని పెట్టి ఏం చేయాలి, జాగ్రత్తగా ఎయిర్ బబుల్స్ లేకుండా ఏం చేయాలి, ఇలాగా ట్విస్ట్ చేయాలన్నమాట. బ్యాక్వర్డ్స్ ట్విస్ట్ చేసినప్పుడు రిమూవ్ ద హ్యాండ్ ఫ్రమ్ ద కార్డ్బోర్డ్. సో ఈ కార్డ్బోర్డ్ నుంచి ఏం చేయాలి, హ్యాండ్ అనేది రిమూవ్ చేయాలి. సీ వాట్ హ్యాపెన్స్ టు ఇట్. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ద కార్డ్బోర్డ్ డస్ నాట్ ఫాల్ డౌన్. ద సర్ఫేస్ ఎయిర్ పుషెస్ ద కార్డ్బోర్డ్ అప్ టు రిమైన్ ఆన్ ఇట్స్ ప్లేస్. ఇలా పెట్టినప్పటికీ కూడా ఈ కార్డ్బోర్డ్ అనేది కింద పడదు. ఎందుకు పడదు, ఎయిర్ రిమైన్స్ ప్రెజర్, ఎయిర్ ఎక్స్ట్రాక్ట్స్ ప్రెజర్. సో ఎయిర్ అనేది దీని లోపల ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి ఇది కింద పడకుండా చేస్తుంది. ద సరౌండింగ్ ఎయిర్ పుషెస్ ద కార్డ్బోర్డ్ అప్ టు ఇట్స్ రిమైనింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. సో దీని లోపల ఏదైతే ఎయిర్ ప్రెజెంట్ అయి ఉంటుందో అది ప్రెజర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ కార్డ్బోర్డ్ని కింద పడనీయకుండా చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము, ఎయిర్లో ప్రెషర్ అనేది ఉంటుంది. ఫస్ట్ పాలిథిన్ కవర్ దాంట్లో ఏం నేర్చుకున్నాం మనము, ఆక్యుపై స్పేస్. ఏది ఆక్యుపైస్, ఎయిర్ ఆక్యుపైస్ స్పేస్. నెక్స్ట్ బెలూన్స్ దాంట్లో ఏం నేర్చుకున్నాము, ఎయిర్ హ్యాస్ వెయిట్. ఇప్పుడు ఈ టంబ్లర్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, వాటర్ టంబ్లర్ కార్డ్బోర్డ్ నుంచి ఎయిర్ ఎక్స్ట్రాక్ట్స్ ప్రెజర్ని మనకు ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది, అదేంటో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఓకే, ఇంకొక ఎక్స్పెరిమెంట్ చూద్దాం. టేక్ ఏ ఎంటీ ప్లాస్టిక్ బాటిల్, ఏ స్ట్రా అండ్ బెలూన్. నా దగ్గర స్ట్రా కూడా లేదండి, సో బెలూన్ యాజ్ యూజువల్ చెప్పాను కదా, నా దగ్గర లేదు. ఓకే, ఇలాంటి ఒక ఎంటీ బాటిల్ తీసుకుని మేక్ ఏ హోల్ నియర్ ద బాటమ్ ఆఫ్ ద బాటిల్. ఇక్కడ ఏం చేయాలి, హోల్ చేయాలన్నమాట, చిన్న హోల్ చేసి అండ్ ఫిట్ ఏ స్టిఫ్డ్ స్ట్రా ఇంటూ ఇట్ టైట్లీ. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక సంథింగ్ షార్ప్ ఆబ్జెక్ట్స్తో ఏం చేయాలి, హోల్ అనేది చేయాలన్నమాట. హోల్ చేసిన తర్వాత ఏం చేయమంటున్నారు వాళ్ళు, ఓకే, హోల్ చేసిన తర్వాత దీని లోపలికి ఏం పెట్టమంటున్నారండి, స్ట్రా అనేది పెట్టమంటున్నారు. ఇన్సర్ట్ ద బెలూన్ ఇంటూ మౌత్ ఆఫ్ ద బాటిల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఏదైతే మౌత్ పార్ట్ ఉందో ఇక్కడ ఏం చేయమంటున్నారు, బెలూన్ అనేది ఇన్సర్ట్ చేయమంటున్నారు, లోపలికి బెలూన్ అనేది ఇన్సర్ట్ చేయమంటున్నారు. నౌ పుట్ ద స్ట్రా ఇన్ యువర్ మౌత్ అండ్ సక్ అవుట్ ఎయిర్ ఫ్రమ్ ద బాటిల్. సో ఇక్కడ స్ట్రా ఉంటుంది కదా, ఈ స్ట్రా మనం హోల్ చేసి పెట్టాం కదా, ఇక్కడ ఏం చేయాలి, మీ మౌత్ అనేది పెట్టి లోపల ఉన్న ఎయిర్ అంతా కూడా ఏం చేయాలి, బయటికి పీల్ చేయండి. అబ్జర్వ్ వాట్ హ్యాపెన్స్, ద బెలూన్ గెట్స్ ఇన్ఫ్లేటెడ్ యాజ్ ద అనదర్ సైడ్ ఎయిర్ మూవ్ ఇన్. ఇక్కడ ఏమవుతుంది, ఈ బెలూన్ లోపల ఏదైతే ఉందో ఇన్ఫ్లాటెడ్, లోపల నార్మల్గానే ఉంటుంది, ఏమి అది ఉబ్బదనమాట. నెక్స్ట్, నౌ బ్లో ఎయిర్ ఇంటూ బాటిల్ త్రూ ద స్ట్రా అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ద ఎయిర్ బెలూన్ డిఫెల్టెడ్ ఇన్ ద ఎయిర్ అండ్ ద బెలూన్ గోస్ అవుట్. మనం లోపలికి ఎప్పుడైతే ఎయిర్ అనేది ఇలా ఈ స్ట్రా గుండా లోపలికి ఊతామో అప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా బెలూన్ అనేది గోస్ అవుట్, ఉబ్బి కొంచెం బయటికి వెళ్తుంది అనమాట. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో మనం ఇక్కడ లోపలికి ఎక్సెస్ సక్ చేసినప్పుడు, అంటే లోపల నుంచి మనం ఎయిర్ని అంతా బయటికి పీల్ చేసినప్పుడు మనకి ఏదైతే బెలూన్ ఉంటుందో అది నార్మల్గానే ఉంటుంది, ఏమీ అది బ్లో అవ్వదు. కానీ ఎప్పుడైతే మనం ఎయిర్ని లోపలికి పంపిస్తామో అప్పుడు ఏమవుతుంది, బెలూన్ అనేది కొంచెము బబుల్ అవుతుంది, లాగా అవుతుంది. దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఎయిర్ అనేది వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్లోకి వెళ్ళిపోదాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎయిర్. Why can't we hold a breath for long time as shown in the figure? ఒకసారి ముక్కు మూసుకోండి చెప్తా. అదేంటి మేడం, సెన్స్ ఆర్గాన్స్లో మూసుకోమన్నారు, ఇక్కడ మూసుకోమంటారు, ఏంటి మేడం మీకు అసలు ఎయిర్ లేకుంటే బ్రతకగలమా? అవును, మరి అదే చెప్పింది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎయిర్. మనం ఎక్కువసేపు ఇలా ముక్కు మూసుకొని అయితే ఉండడం, మహా అంటే 1 సెకండ్ 2 సెకండ్స్, అది కూడా ఎక్కువే. సో ఎయిర్ లేకుంటే మనము బ్రతకలేము. ఆల్ లివింగ్ థింగ్స్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ నీడ్ ఎయిర్ టు బ్రీత్. బ్రతికుండే ప్రతి మనిషికి ఏం కావాలండి, ఎయిర్ అనేది కావాలి. ఎందుకు ఎయిర్ కావాలి, ఎయిర్ లేకుంటే బ్రతకలేమన్నమాట. గ్రీన్ ప్లాంట్స్ నీడ్ ఎయిర్ టు మేక్ దేర్ ఓన్ ఫుడ్ త్రూ ఫోటోసింథసిస్. గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎయిర్ అనేది చాలా అవసరం. ఎందుకు అవసరము, ఫోటోసింథసిస్ ప్రాసెస్తో అవి ఏం చేస్తాయి, మనకు ఫుడ్ని ప్రిపేర్ చేస్తాయి. అందుకే గ్రీన్ ప్లాంట్స్ని ఏమంటారు, ప్రొడ్యూసర్స్ అని కూడా అంటారు. ఇవన్నీ 3rd క్లాస్ 4th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకునేటివే, కానీ మనకు గుర్తుండవు కదా లాక్డౌన్ వల్ల. సో గుర్తు పెట్టుకోవాలన్నిటినీ. నెక్స్ట్, animals that live in water breathe the air dissolved in water. They cannot breathe on the land. ఇప్పుడు చూడండి, చేపలు మీరు చూస్తుంటారు కదా, ఫిషెస్, అవి ఎంతసేపు ఉన్నా కూడా వాటర్లోనే ఉండడానికి ఇష్టపడతాయి. ఒక 5 minutes 10 minutes వాటర్ నుంచి బయటకు వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా మనం చంపకపోయినా కూడా అవి చనిపోతాయి. ఎందుకు, అవి వాటర్లో ఉంటేనే వాటర్లో డిజాల్వ్ అవుతుంది అనమాట, ఎయిర్ని తీసుకోగలవు, కానీ బయటకు వస్తే అవి తీసుకోలేవన్నమాట. సో వితౌట్ ఎయిర్ దెర్ ఈజ్ no life on the earth. Without air there is no life on the earth. మన earth మీద ఏదైతే మనం బ్రతికుంటున్నామో ఈ ప్లానెట్ మీద ఎయిర్ లేకుండా మనము జీవించలేము. ఓకే అండి, దట్స్ ఆల్ ఫర్ దిస్ లెసన్ పార్ట్ 1 ఇవాళ. ఇంకా పార్ట్ 2 వచ్చే క్లాస్లో చూద్దాము. ఎయిర్ అరౌండ్ అస్లో చాలా విషయాలు నేర్చుకున్నాం కదండి. ఎక్స్పెరిమెంట్స్ గురించి నేర్చుకున్నాం, ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎయిర్ గురించి నేర్చుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని విషయాలు మనం ఎయిర్ గురించి తెలుసుకుందాం.